లోకంలో ఈ తీరుతెన్నులు ఎలా ఉంటాయి, లోకం యొక్క పోకడ ఎలా ఉంటుంది అనేటటువంటిది గ్రహిస్తే ఒకనకొకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం ఎంతో డబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఒక 50 సంవత్సరాల క్రితం ఎంతో కష్టపడి పిల్లవాడిని చదివించుకోలేక 10 మంది సహకారంతో చదివించిన వాళ్ళు అన్నదాన సత్రవులు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. 10 మందికి విద్య నేర్పుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఐశ్వర్యం ఒకప్పుడు లేనిదై ఉండొచ్చు, ఒకప్పుడు ఉన్నదై ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తి జీవితంలోనే ఒకప్పుడు ధనం ఉండదు. చిన్నతనంలో నేను ఎన్నో కష్టాలు పడ్డానండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళ సౌశీల్యం చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళు మనకి పరిచయం అయినప్పుడు మహదైశ్వర్యవంతులుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ వాళ్ళని మనమేం అడగలేదు. వాళ్ళ భవనం, వాళ్ళ యొక్క జీవన స్థితి చూస్తే వాళ్ళు మహదైశ్వర్యవంతులని తెలుస్తోంది. కానీ వాళ్లే చెప్తారు, మేము పుట్టుకతో ఐశ్వర్యవంతులం కావండి, చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాం. ఇదిగో ఫలానా సంవత్సరం నుంచి చేసినటువంటి వ్యాపకం ఆనుకూల్యతని పొంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఈ స్థితికి చేరగలిగాం అని వాళ్ళు ఎంతో సౌజన్యంతో ఉంటారు. కాబట్టి కాలంలో ధనం వస్తుంది, ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కాలమునందు ఐశ్వర్యము రావచ్చు, ఐశ్వర్యము పోవచ్చు అని ఐశ్వర్యము మీద భ్రాంతి పెట్టుకోకుండా, అసలు ఆ డబ్బు వలన కాదు సంతోషం, డబ్బు కన్నా ఇతరమైన విషయముల చేత సంతోషం, భక్తి చేత సంతోషం, కర్మ చేత సంతోషం, 10 మందికి ఉపకారం చేయడం చేత సంతోషం, 10 మందిలో కలిసిపోవడంలో సంతోషం, 10 మందిని ఆదరించడంలో సంతోషం. అట్లా అలవాట్లు కలిగినటువంటి వాడు డబ్బు ఉన్నందువల్ల పొందేటటువంటి దుఃఖము లేదు, డబ్బు లేకపోయినందువల్ల పొందేటటువంటి కష్టము లేదు. అటువంటి వ్యక్తి అన్నిటికీ అతీతుడై సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితిని పొందుతాడు సుమా.